సింపుల్గా జెల్లీ పౌడర్తో జెల్లీ చేసుకుందామా, ఇది ఆల్రెడీ నేను ఒకసారి ట్రై చేశానులేండి. మళ్ళీ ఎందుకో ట్రై చేయాలనిపించి తీసుకున్నాను. ప్యాకెట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా పౌడర్ ఉంటుందన్నమాట. దీంట్లోనే ఒక చిన్న ప్యాకెట్ కూడా వస్తుంది. అది కట్ చేసుకొని ఇందులోనే మనం యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద ఏమో బాయిలింగ్కి హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పౌడర్లో మనం వాటర్ అనేది ఒకసారి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న కేక్ మౌల్డ్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం మిగిలిందేమో చాక్లెట్ మౌల్డ్ కూడా ఉంటే దాంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. కొంచెం చూడటానికి క్యూట్గా కనబడతాయని కరెక్ట్గా 30 మినిట్స్ రూమ్ టెంపరేచర్లోనే వదిలేసాను. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చూడ్డానికి అచ్చం కేక్ లానే ఉంది. మా బాబు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు అనమాట. మా అమ్మ నా కోసం కేక్ చేసిందని. కేక్ కాదని చెప్పినా కూడా వినట్లేదు అనమాట. వాడికి కట్ చేసి ఇచ్చేయాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, మన కేక్ కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్ లీఫ్ ఒకటి కట్ చేసి ఇలా పెట్టాను అనమాట. వీడియోలో హైలైట్గా కనపడడం కోసం. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, భలే ఉంది చూడటానికి. టేస్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ జెల్లీ టేస్ట్ ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు కాబట్టి దీన్ని పెద్దగా నేను ఇప్పుడు వివరించట్లేదు. మా బాబు అయితే ఇంకా కట్ చేసి పెట్టగానే అబ్బా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఇవైతే భలే ఉన్నాయి కదా క్యూట్గా. టేస్ట్ అయితే గుడ్. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.